తోనే ప్రజల బతుకు మారుతదనే చివరి వరకు లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నారు 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 ఓటుతోనే ప్రజా తెలంగాణ దేవలన్నాడు ప్రజాయుద్ధ నౌక గద్దరన్నలా సలాం ప్రజా ప్రభుత్వ కాంగ్రెస్ పలికిందిలా సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్నలా సలాం ప్రజా ప్రభుత్వ కాంగ్రెస్ పలికిందిలా సలాం చలో జోహార్ గద్దరన్న ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని పాట బంధు పెట్టాలని పాట బంధు పెట్టాలని సత్తరన్న గుండె పైన గుండ్ల వర్షం కురిపించిరి వర్షం కురిపించి వర్షం కురిపించి ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని పాట బంధు పెట్టాలని పాట బంధు పెట్టాలని సత్తరన్న గుండె పైన గుండ్ల వర్షం కురిపించిరి వర్షం కురిపించి వర్షం కురిపించి వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు 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 పాటలెన్నో రాసి పాటలెన్నో రాసి కోట్ల తూటాలై పేలిందు ప్రజాయుద్ధ నౌక గద్దరన్నలా పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసిన పాటతోనే జీవిస్తా పాటతోనే మరణిస్తానే కంకణ భక్తుల వలె పాటే తన జీవితంగా వచ్చిండు అందుకే పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసిన పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసిన పోతుందని తెలిసినా పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం చెదరని నీ వీరత్వం జోహార్లర్పిస్తున్నాము జోహార్లర్పిస్తున్న పాటల పెద్దన్నకు ప్రజాయుద్ధ నౌక గద్దరన్నలా సలాం ప్రజా ప్రభుత్వ కాంగ్రెస్ పలికిందిలా సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్నలా సలాం ప్రజా ప్రభుత్వ సలాం భారతరాయణ ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ మనందరి తరపున ప్రతినిధి చట్టసభలో తీన్మార్ మల్లన్న గారు అతి సమీపంలోనే ఉన్నారు. వారికి స్వాగతం. దయచేసి మిత్రులంతా కుర్చీలో కూర్చోండి. మన కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభంగా మల్లన్న గారు విచ్చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం పలకవలసిందిగా నిరుద్యోగ జేఏసీ నేతలందరినీ కోరుతున్నాం. మల్లన్న గారికి సప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా విద్యార్థి నిరుద్యోగ మిత్రులందరినీ కోరుతున్నాం. మనందరి తరపున ప్రశ్నించే గొంతుక 10 ఏళ్ల ప్రశ్నించే గొంతుక ఈరోజు చట్టసభలో మండలిలో మనందరి గొంతుకైనటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం, సుస్వాగతం. చట్టసభలో మండలిలో శాసన మండలిలో విద్యార్థి నిరుద్యోగ పట్టభద్రుల గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు టీపీఆర్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా టీపీసీసీ అధికార ప్రతినిధి, వారికి స్వాగతం. మరి కొద్దిసేపట్లో సీతక్క గారు కూడా ముఖ్య అతిథిగా ఈ సభ వేదిక వద్దకు వారు కూడా త్వరలోనే
కొద్దిసేపట్లో వారు కూడా రాబోతున్నారు. మిత్రులంతా దయచేసి కుర్చీల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చక్రాల రావు గారిని కార్యక్రమాన్ని కొనసాగించడం కోరుతున్నాం. ప్రస్తుత ఎమ్మెల్సీ దయచేసి అక్కడ నిల్చున్న వాళ్ళందరూ మన కుర్చీలు వేసున్నాయి. మీరందరూ కుర్చీలలో కూర్చోవాల్సిందిగా మీ అందరికి చేతులు జోడించి విడంబరంగా విన్నవించుకుంటున్నాం. మీరు కూర్చోవాలి ప్లీజ్. మరో విజ్ఞప్తి, విద్యారంగ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధ్యక్షులు సైదుల్ రెడ్డి గారు వారు కూడా విచ్చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. తన మాటే ఒక తూటాగా 10 ఏళ్లు పాలించిన ఆ దొరను తన మాటతో గడగడలాడించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ మా అన్న తీర్మార్ మల్లన్నకు మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఇవాళ ఏడాది కాకముందుకే 55,000 పైచీలకు సర్కారు కొలువులను ఇచ్చినందుకు కృతజ్ఞత సభ పెట్టుకున్నాం. గతంలో 10 ఏళ్లు ఏలినటువంటి ఆనాటి పాలకులు మన పట్టాలు బూజుబట్టిపోయినాయి, గడ్డాలు మీసాలు విరిగిపోయినాయి, కొట్టుమిట్టాడినం. అప్పటికి ఇప్పటికి తేడా ఏందో ఒక పాటలో రాసా. ఒకసారి అందరు గట్టిగా సప్పట్లు కొట్టాల. ప్రజాప్రభుత్వంలో ఆర్టీసీ బస్సు ఉచితమయ్యి ఆడతల్లులకు పండుగ అయింది. రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేసి రైతు పండుగ చేసుకున్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పెంచుకొని కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఏంటిదో తెలియని పెద్ద పెద్ద హాస్పిటళ్లలో ఇవాళ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే పండుగ చేసుకున్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఊవెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో మన బిడ్డల బలిదానం సాక్షిగా 55,000 పైచీలుక ఉద్యోగాల పండుగ చేసుకుంటున్నాం. అందుకే పండుగొచ్చరన్నా మనకు పండుగొచ్చరన్నా, పండుగొచ్చరన్నా మనకు పండుగొచ్చరన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాల 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 పండుగొచ్చరన్నా. చదువుకు దక్క సర్కారు, చదువుకు దక్క సర్కారు కొనుగోలొచ్చరన్నా మనకు కొనుగోలొచ్చరన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాల పండుగొచ్చరన్నా. ఇలా పట్టబొందిన 10 ఏళ్లు మనకు కొలువులు రాలే, 10 ఏళ్లు మనకు కొలువులు రాలే, 10 ఏళ్లు మనకు కొలువులు రాలే. చదువు సంకనాకి పోయింది పట్టాలన్నీ బుట్టదాకలై, పట్టాలన్నీ గుట్టదాకలే, పట్టాలన్నీ గుట్టదాకలే. ఎంఏబీడి పట్టబొందిన 10 ఏళ్లు మనకు కొలువులు రాలే, 10 ఏళ్లు మనకు కొలువులు రాలే, 10 ఏళ్లు మనకు కొలువులు రాలే. చదువు సంకనాకి పోయినది పట్టాలన్నీ బుట్టదాకలై, పట్టాలన్నీ గుట్టదాకలే, పట్టాలన్నీ గుట్టదాకలే. కేసీఆర్ కుటుంబ కొలువులు, కేసీఆర్ కుటుంబ కొలువు పోతెన మనకు కొలువులు వచ్చే, పండుగొచ్చరన్నా మనకు పండుగొచ్చరన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాల పండుగొచ్చరన్నా. కొట్టండ్రా బాబు. రేవంత్ అన్న ఏ బహిరంగ సభ పెట్టినా ముఖ్యమంత్రి కొలువు వీకేయండి, ఐటీ మంత్రి కొలువు వీకేయండి, భారీ మంత్రి కొలువు వీకేయండి, అపురూపంగా తెచ్చుకున్న బిడ్డ కొలువు వీకేయండి. వాళ్ళ కొలువులు పోతే ఈ కొలువులు ఎట్లా రావో సుత్త అన్నాడు. 10 ఏళ్లు కొలువులు లేక కొట్టుమిట్టాడినం. ఏడాది కాకముందే పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా కృతజ్ఞత సభ పెట్టుదాం. అందుకే పండుగొచ్చరన్నా మనకు పండుగొచ్చరన్నా,
నిరుద్యోగులకు ఉద్యోగాల పండుగొచ్చరన్నా పండుగొచ్చరన్నో మనకు పండుగొచ్చరన్నా నిరుద్యోగులకు ఉద్యోగాల పండుగొచ్చరన్నా. ఏం కొలువులు ఇచ్చిండు? 15,000 పోలీసు కొలువులను ఇచ్చిండు. 7,700 స్టాఫ్ నర్సు కొలువులను ఇచ్చిండు. 2,400 గురుకుల ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చిండు. మొన్నటి డిఎస్సి ఆధారంగా రవాణా రంగంలో కొలువుల జాతర మొదలుపెట్టిండు. అందుకే 15,000 పోలీసు ఉద్యోగాలిచ్చే ప్రజాప్రభుత్వం. ఉద్యోగాలిచ్చే ప్రజాప్రభుత్వం. ఉద్యోగాలిచ్చే ప్రజాప్రభుత్వం. 7,700 స్టాఫ్ నర్సు పోస్టులనిచ్చే. స్టాఫ్ నర్సుల పోస్టులు ఇచ్చి స్టాఫ్ నర్సుల పోస్టులు ఇచ్చి 15,000 పోలీసు ఉద్యోగాలిచ్చే ప్రజాప్రభుత్వం. ఉద్యోగాలిచ్చే ప్రజాప్రభుత్వం. ఉద్యోగాలిచ్చే ప్రజాప్రభుత్వం. 7,700 స్టాఫ్ నర్సు పోస్టులనిచ్చే. స్టాఫ్ నర్సు పోస్టులనిచ్చే. స్టాఫ్ నర్సు పోస్టులనిచ్చే. కొలువులు లేక కొట్టుమిటారే. కొలువులు లేక కొట్టుమిటారే. పట్టదారులకు కొలువులనిచ్చే. పండగొచ్చరన్నో మనకు పండగొచ్చరన్నా నిరుద్యోగులకు ఉద్యోగాల పండగొచ్చరన్నో మనకు పండగొచ్చరన్నా నిరుద్యోగులకు ఉద్యోగాల పండగొచ్చరన్నా. గురుకులాల పోస్టులిచ్చెను. గురుకులాల పోస్టులిచ్చెను. గురుకులాల పోస్టులిచ్చెను. 2,400 గురుకులాల పోస్టులిచ్చెను. గురుకులాల పోస్టులిచ్చెను. గురుకులాల పోస్టులిచ్చెను. ఆర్టీసీ రవాణా రంగం కొలువుల కొరత తీరిపోయెను. కొలువుల కొరత తీరిపోయెను. కొలువుల కొరత తీరిపోయెను. సర్కారు కొలువులనిచ్చే. కొలువులనిచ్చే ప్రజాప్రభుత్వం రే. పండగొచ్చరన్నో మనకు పండగొచ్చరన్నా నిరుద్యోగులకు ఉద్యోగాల పండగొచ్చరన్నా. పండగొచ్చరన్నో మనకు పండగొచ్చరన్నా నిరుద్యోగులకు ఉద్యోగాల పండగొచ్చరన్నా. ఆటగాడిగా ముందు వరుసలోనే పోతున్నా. ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకు పోయినా ఇది నా ప్రభుత్వం నీ ప్రభుత్వం అంటలేరు, ఇది ప్రజా ప్రభుత్వం అంటా ఉన్నారు. అందుకే దొరల పాలన కూలిపోయను. దొరల పాలన పోయిందన్నా ప్రజాపాలన వచ్చిందన్నా. ప్రజాపాలన వచ్చిందన్నా. ప్రజాపాలన వచ్చిందన్నా. దొరల పాలన పోయిందన్నా ప్రజాపాలన వచ్చిందన్నా. ప్రజాపాలన వచ్చిందన్నా. ప్రజాపాలన వచ్చిందన్నా. కలువకుంటలు కథమైనారు. కుటుంబ పాలన కూలిపోయినది. కుటుంబ పాలన కూలిపోయింది. కుటుంబ పాలన కూలిపోయింది. కలువకుంటలు కథమైనారు. కుటుంబ పాలన కూలిపోయినది. కుటుంబ పాలన కూలిపోయింది. కుటుంబ పాలన కూలిపోయినది. ఏడాది కాక ముందే ఏడాది కాక ముందు 55,000 పండగొచ్చరన్నో మనకు పండగొచ్చరన్నా నిరుద్యోగులకు ఉద్యోగాల పండగొచ్చరన్నా. పండగొచ్చరన్నో మనకు పండగొచ్చరన్నా నిరుద్యోగులకు ఉద్యోగాల పండగొచ్చరన్నా. నిరుద్యోగులకు ఉద్యోగాల పండుగలన్నా. నిరుద్యోగులకు ఉద్యోగాల పండగొచ్చరన్నా. నిరుద్యోగులకు ఉద్యోగాల పండుగొచ్చిరన్నా. పాట నచ్చినోళ్ళు, దేవుడు 2 చేతులు ఇచ్చినోళ్ళు,
గట్టిగా సప్పట్లు కొట్టాలని ఇప్పుడే ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధ ప్రాంగణానికి విచ్చేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి గోగుల సరిత గారికి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి క్యూ న్యూస్ మీడియా ప్రముఖ జర్నలిస్ట్ సుదర్శన్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. మరి గత 16 సంవత్సరాలుగా నేను ఎక్కడ పాట పాడినా నాతో పాటు అన్ని జిల్లాలు తిరిగినటువంటి చెల్లి శ్రీవాణి నోట ప్రజాప్రభుత్వ పాట. జై తెలంగాణ. వచ్చింది వచ్చింది ప్రజాపాలన, ప్రజలందరి చెంతకు ప్రగతి పాలన. వచ్చింది వచ్చింది ప్రజాపాలన, ప్రజలందరి చెంతకు ప్రగతి పాలన. ప్రభుత్వమే కదిలింది, పల్లె పల్లె చేరింది. ప్రభుత్వమే కదిలింది, పల్లె పల్లె చేరింది. ప్రజలందరి సంక్షేమం కోరింది, ప్రజలందరి సంక్షేమం కోరింది. ప్రతి ఇంటికి సిరి వెలుగు రానుంది. వచ్చింది ప్రజాపాలన, ప్రజలందరి చెంతకు ప్రగతి పాలన. వచ్చింది వచ్చింది ప్రజాపాలన, ప్రజలందరి చెంతకు ప్రగతి పాలన. పేదరికం లేని రాష్ట్రం ప్రగతి కోసం సంకల్పం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గడప గడపకు చేరే లక్ష్యం కోసం, గడప గడపకు చేరే లక్ష్యం కోసం, ప్రజాపాలన వచ్చే ప్రజల కోసం. ప్రతి ఒక్కరి సంక్షేమం సర్కారు సంకల్పం. ప్రతి సంక్షేమం సర్కారు సంకల్పం. ప్రతి ఒక్కరి సంక్షేమం సర్కారు సంకల్పం. 6 గ్యారంటీల అమలు కోసం, 6 గ్యారంటీల అమలు కోసం. అర్హులైన అందరికీ ఇచ్చే ప్రభుత్వం. అర్హులైన అందరికీ ఇచ్చే ప్రభుత్వం. అర్హులైన అందరికీ ఇచ్చే ప్రభుత్వం. గట్టిగా చప్పట్లు కొట్టి చెల్లిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మానవరద రాయన్న సభను కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు అప్పుడప్పుడు అవకాశం ఇస్తే అనేక పాటలు రాసినాం, మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ముందుగా నిరుద్యోగ సభకి ముఖ్య అతిథులా వచ్చినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి సరిత గారికి, అదేవిధంగా నిరుద్యోగ వేదిక మీద ముందుగా ఈ నిరుద్యోగ కృతజ్ఞ సభ నిర్వహించిన నిరుద్యోగ బృందానికి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అయినటువంటి మానవతారాయణ గారిని స్టేజ్ మీదుగా రావాల్సిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గిట స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. అందరూ సప్పట్లతో స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి గిట స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
అందరూ సప్పర్లతో స్వాగతం పలకాలని కోరుతున్నాం. టిపిసిసి ప్రధాన కార్యదర్శి సరిత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సుదర్శనాన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నిరుద్యోగ కృతజ్ఞ సభకు విద్యార్థి నిరుద్యోగులు అందరూ తరలి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత టిఆర్ఎస్ పాలనలో ఎన్నో అక్రమాలు నిర్బంధాలు ఎదుర్కొని నిరుద్యోగుల కోసం నిరంతరం విద్యార్థి నాయకులు అందరం పోరాటాలు చేసి నిరుద్యోగులకు ఒక జాబ్ క్యాలెండర్, అదేవిధంగా నిరుద్యోగుల కోసం ఈ ఒక విద్యా కమిషన్ ప్రక్షాళన కోసం అంత ఏర్పాటు చేసి ఇలా విద్యార్థులకు ఒక నడుం బిగిస్తున్నారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 55,000 ఉద్యోగాలు ఎటువంటి కోట్లు మెట్లెక్కకుండా నిరుద్యోగులకు ఒక బాట వేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభాధ్యక్షత మానవత నారాయణ గారి తెలంగాణ పరిరక్షణ సమితి సైదిరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. తెలంగాణ నిరుద్యోగి జేఏసీ కన్వీనర్ మేడారపు సుధాకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. అదేవిధంగా ఓయూ ఫైట్ పడినటువంటి కొడంగల్ ముద్దుబిడ్డ రెడ్డి సింగ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ నాయకులైనటువంటి బోనాల నగేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు పట్ల నారాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. అదేవిధంగా భీమరావు నాయక్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. అదేవిధంగా మణికంఠ నాయుడు స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. అదేవిధంగా హేమంత్ చౌదరి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. నిరుద్యోగ కృతజ్ఞ సభకు వచ్చిన కళాబృందం చక్రాల రఘు గారి గిట్ట ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుర్గం వినోద్ గారిని, తాళ్లపల్లి నరేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన జార్జిరెడ్డి పీడిఎస్ నాగేశ్వరరావు గారు, సమంత్ గారు ఎక్కడున్నా వేదిక వారికి దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. ఏఎస్ఎఫ్ ఉదయ్ గారు, స్పోర్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు షాగంటి రాజేష్ గారు, ఎన్ఎస్యుఐ వెంకట్ ప్రేమ్ గారు, హంస ఉస్మాన్ యూనివర్సిటీ రాష్ట్ర అధ్యక్షులు నామ సైదులు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సార్ని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ సంస్కృత అధ్యక్షుడు చక్రాల గారిని కాంగ్రెస్ పార్టీ సంస్కృతి పాటల తోట పల్లె రమేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా టిపిసిసి సాంస్కృతిక రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి కొంతమంది మిత్రులు గార్డెన్ ఏరియాలో ఇక్కడున్న చైర్లను తీసుకుపోయారు. వాళ్ళందరూ సభ స్టార్ట్ అయింది కాబట్టి ప్లేస్ లో వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇట్టి సభను ఉద్దేశించి
నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మేడారపు సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉస్మానియా గడ్డ ఉద్యమాలకు పురిటిగడ్డ, యావత్ తెలంగాణను ఉద్యమం వైపు మళ్లించిన గడ్డ, విద్యార్థి యువతుల్లో రక్తాన్ని మరిగేలా చేసినటువంటి గడ్డ, యావత్ దేశమే ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఉద్యమాన్ని నిర్మించినటువంటి గడ్డ మన ఉస్మానియా గడ్డ, ఆర్ట్స్ కాలేజ్ గడ్డ. విద్యార్థి మిత్రులారా, ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం 10 ఏళ్లలో విద్యార్థి యువతను ఒక పావుల్లా వాడుకుంటూ విద్యార్థులకు ఏ ఎగ్జామ్ నిర్వహించాలన్నా, విద్యార్థులకు ఎటువంటి వివిధ ఏదైనా అవకాశాలు కల్పించాలన్నా కూడా వాళ్ళను ఒక పావులుగా వాడుకుంటూ వారికి ఎటువంటి అవకాశాలు లేకుండా వాళ్ళని రోడ్ల మీద తిప్పుతూ ఆనందాన్ని పొందినటువంటి సైకో రాజ్యాన్ని మనం చూసాం 10 ఏళ్లు. ప్రధానంగా మనం చూసాం కేసీఆర్ గత బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో 10th ఎగ్జామ్స్ సరిగా నిర్వహించలేకపోయారు. ఇంటర్ ఎగ్జామ్స్ పేపర్లు కూడా సరిగా దిద్దలేకపోయారు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ అంటే దాన్ని కేటీఆర్, కవితల వాళ్ళ యొక్క ఈ రోజున ఈ సంవత్సర కాలం పాటు ఆనందంగా రేవంత్ రెడ్డి అన్న సీఎం గారి పాలనలో పండగ చేసుకుంటా ఉన్నారు. 55,143 ఉద్యోగాలు నేడు కొలువులు పూర్తయినాయి. ఏదైనా మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్క సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాలు నింపినటువంటి చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదు. మనం ఉమ్మడి రాష్ట్రాన్ని తీసుకుంటే గానీ తెలంగాణ గత సైకో పాలనలో కానీ ఎప్పుడు కూడా లేదు. 55,000 ఉద్యోగాలు. మిత్రులారా, మీరు ఆలోచించాలి. విద్యార్థులారా, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని చాలా చక్కగా ఫస్ట్ వారు ఎంచుకున్నటువంటి మార్గం విద్యార్థులకు ఒక దిశ చూపెడుతూ వాళ్లకు కొలువులు నోటిఫికేషన్లు ఇస్తూ మన యొక్క సంక్షేమాన్ని చూసుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థులకు ఎన్నో నోటిఫికేషన్లు అంటూ ఉద్యోగాలంటూ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపం లేదు. ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి యజ్ఞంలా, ఒక నోటిఫికేషన్లతో, ఉద్యోగాల నియామకాలతో ఒక యజ్ఞంలా చేస్తున్నటువంటి దాన్ని బీఆర్ఎస్ శిఖండులు, బీఆర్ఎస్ శ్రేణులు విద్యార్థుల రూపంలో రెడ్డి గారు ముందుండి ఎటువంటి వాళ్ళు ఎంత బదనం చేసినా అదే దారిలో తీసుకుపోతా ఉన్నారు. వాళ్ళు నిరుద్యోగుల రూపంలో చాలా కుయుక్తులు పన్నీరు మీరు చూసిళ్ళు. హైదరాబాద్ లో కానీ ప్రతి కాడ వాళ్ళే కూడా చాలా వరకు సోషల్ మీడియాలో కానీ అదే టీవీలో కానీ మనం చూసినాం. టీఆర్ఎస్ శ్రేణులే నిరుద్యోగుల రూపంలో ధర్నాలు చేయడం, ఇబ్బందులు పెట్టడం మనం చూసాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు గౌరవనీయులు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గారిని వేదిక రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో 39% ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 39% అంటే దాదాపు 2 లక్షలకు చేరువక అంటే దాదాపు నింపొచ్చు. కానీ విద్యార్థులు వాళ్ళు ఏం చేశారంటే ఉద్యమాల పేరుతో మనతోనే తెలంగాణ సాధించినట్లు చేశారు. ఏ రోజు కూడా ఆయన ఉద్యమం చేసలేదు, మనమే కట్టబెట్టి పొడిచినాం. మల్లన్న గారు కూడా చెప్తా ఉంటారు ఎప్పటికీ, విద్యార్థులే ఉద్యమం, ఇది విద్యార్థుల ఉద్యమం, విద్యార్థులు కొట్లాడుతూనే వచ్చిన తెలంగాణ. ఈ రూపంలో గౌరవనీయులు మందుల సామెల్ గారు, తుంగతుర్తి శాసనసభ్యులు
మన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మేము కట్టబెట్టి పొడితేనే ఆయన దీక్ష చేసిండు. ఆ రూపకంగా తెలంగాణ సాధనలో విద్యార్థుల పాత్ర ఉంది తప్పితే ఇంకోటి ఈ ఉద్యమాన్ని గ్రహించి సోనియమ్మ తెలంగాణను ప్రకటించిన సందర్భం మనం అందరం మర్చిపోకూడదు. అయితే గత ప్రభుత్వంలో 39% ఖాళీగా ఉన్నా కూడా 10 ఏళ్ళలో పూర్తి చేసింది లేదు కేసీఆర్. ఎందుకంటే విద్యార్థులను వాడుకోవాలి, ఉద్యమాలకు వాడుకోవాలి. వారికి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విద్యా సంస్థల్లో కాకతీయ యూనివర్సిటీలో కానీ, ఓయూలో కానీ, తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేదు. కనీసం వాళ్ళకి వస్తువులు లేవు. వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతూ ఈ రకంగా చేస్తా ఉన్నారు. చేసిలు కూడా చాలా ఇబ్బందుల పాలు చేసిలు. ఇదంతా గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పక్షాన పోరాడుతూ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున సుపరిపాలన అందిస్తా ఉన్నారు. మేము దాదాపుగా మా యొక్క తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ 10 ఏళ్ల ప్రస్థానం ఈ రోజుకి అంటే దాదాపుగా ఇంకో 3-4 రోజులు కంప్లీట్ అయితే 10 ఏళ్లు పూర్తవుతుంది. మాది దశాబ్ద కాలం పాటు శ్రీ గౌరవనీయులు మా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గారు కోటూరి మానవతరాయ్ గారు దాదాపుగా ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకోలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో విద్యార్థి ఉద్యమాలు చేపడుతూ ఈ రోజున తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ద్వారా రాష్ట్ర వ్యాప్త నిర్మాణం ద్వారా పాదయాత్రల ద్వారా ఈ రోజున ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి సంఘం తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ సంఘం. విద్యార్థుల పక్షం ఏనాడైనా విద్యార్థుల కోసం కొట్లాడే సంఘం, విద్యార్థుల కోసం పనిచేసినటువంటి సంఘం. మేము విద్యార్థి నిరుద్యోగ జేఏసీ తరఫున ఈ యొక్క సభను నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు మీరు పెద్ద ఎత్తున వచ్చినందుకు తెలియజేసుకుంటూ ఇప్పుడు మిత్రులు నాగరాజు గారు ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహన్న గారికి స్వాగతం సుస్వాగతం. వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పడ్డ స్పోర్ట్స్ యంగ్ యూనివర్సిటీ రాష్ట్ర ఎస్ఎస్ఎఫ్ అధ్యక్షులు రాజేష్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నిరుద్యోగుల ఆశ నెరవేరి కృతజ్ఞత సభ ఇంత గ్రాండ్గా నిర్వహిస్తున్నటువంటి మన నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అయినటువంటి మానవతరాయన్న గారికి ముందుగా శుభాకాంక్షలు. ఇంత పెద్ద సభను ఎంతో ఘనంగా నిర్వహించి నిరుద్యోగులకు ఎంతో 10 సంవత్సరాలు ఉద్యమం చేసి ఒకటే సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు పొందినటువంటి ఉద్యోగులుగా పొందినటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారికి మరియు తుంగతుర్తి శాసనసభ్యులు సామేల్ సార్ గారికి మరియు టీపీసీసీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. సభ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ని గత సంవత్సరంన్నర క్రితం ఆవిర్భవించడం జరిగింది. స్పోర్ట్స్ యంగ్ యూనివర్సిటీ రావాలని ఎంతో కష్టపడి ఉద్యమం చేసినటువంటి ఆర్గనైజేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మా ఆర్గనైజేషన్. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇచ్చినందుకు గాను రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ మేము ఎంతో ఉద్యమం చేస్తే గానీ, మేము ఎన్నో రకాలుగా ధర్నాలు చేస్తే గానీ మామూలుగా గ్రహించి నిజమైన పోరాటం వీళ్ళదని ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. అలాగే గత కొద్ది రోజుల్లోనే 10 సంవత్సరాలలో వ్యాయామ విద్య నమ్ముకొని బతుకుతున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి విద్యార్థులకు 10 సంవత్సరాలలో ఒక 400 పోస్టులు మాత్రమే ఇచ్చి డిఎస్సి 2017లో వేయడం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో జస్ట్ 400 జాబులే నింపినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఒకటే సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1100 జాబులు ఇచ్చింది మనకు. అలాంటి
స్పీడ్ గా చేసి మనకు నిరుద్యోగులకు ఎంతో రకాలుగా ఆదుకున్నటువంటి ప్రజాప్రభుత్వం మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ డిఎస్సి పోస్టులో 3000 పోస్టులు ఉన్నాయి, ఇంకా 1600 పోస్టులు ఉన్నాయి, ఇంకా 5000 స్కూళ్ళు ఉంటే 3000 టీచర్లు ఉన్నారు, ఇంకా 2000 వేకెన్సీస్ ఉన్నాయి డిఎస్సిలో. ఆ పోస్టులు శాంక్షన్ చేసి నెక్స్ట్ పడే డిఎస్సిలో పీఈటీలను ఆదుకోవాలని ఈ సభముఖంగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. డిఎస్సి పోస్టులు గత సంవత్సరం వేసినప్పుడు ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నా చేశాం. మేము 1600 వేకెన్సీస్ ఉన్నాయి, 1600 వేకెన్సీ ఉన్నాయి అని 1కి 4 సార్లు ధర్నా చేసి తీర్మానం మల్లన్నను కలవడం జరిగింది. అయినా కూడా జిల్లాకు 1 పోస్టు 2 పోస్టులు వేసి నిరుద్యోగులు ఇంకా అలా మిగిలిపోయారు. 100%లో 10% మాత్రమే న్యాయం జరిగింది ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి, ఇంకా 90% అలానే మిగిలిపోయిందన్న. దీని గురించి కూడా మీరు స్పందించి మాకు నెక్స్ట్ పడే డిఎస్సిలో 1500 వేకెన్సీస్ ఉన్నాయి పీఈటీలకు, అది నింపే విధంగా చర్య తీసుకోవాలని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వ్యాయామ విద్య రోజు రోజుకు కుంటుపడుతున్న కాలంలో ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాతకి కొంచెం మెరుగుపడుతుంది. ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంజనీరింగ్ చదివిన వ్యక్తులు ఇంజనీరింగే చేస్తారు, సైన్స్ చదివిన వ్యక్తులు సైన్సే చేస్తారు. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ షార్ట్ ఒక పద్ధతిని తీసుకొని ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి కూడా నాందేడ్లో మహారాష్ట్రలో సర్టిఫికెట్లు పొంది షార్ట్ కట్ పద్ధతిలో చదువుకొని వచ్చి డిఎస్సి జాబులు కొట్టుకొని పోతారు. ఇట్లా పోవడం వల్ల నిజమైన స్పోర్ట్స్ పర్సన్ ఇక్కడే మిగిలిపోయి లైబ్రరీ నెంబర్ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ స్పోర్ట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని వెలికి తీసి ఈ మన ఇంకా డెవలప్ చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన శాట్ చైర్మన్ అయినటువంటి శివసేన రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కొంచెం గచ్చిబౌలిని మార్చిండు. చిన్న అనౌన్స్మెంట్. వేదికని అలంకరించిన బండ్రు శోభారాణి గారు మహిళా సంఘాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా విద్యార్థి నాయకుడు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఏ డిపార్ట్మెంట్ అయితే షార్ట్ కట్ లో పద్ధతిలో వచ్చి మా స్పోర్ట్స్ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారో అలాంటి పద్ధతి పోగొట్టాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సీతక్క గారు ఇప్పుడే అసెంబ్లీ నుంచి బయలుదేరారు. సీతక్క గారు వచ్చేలోపు వచ్చినటువంటి అతిథుల ద్వారా ప్రసంగాలు ముగిసిన తర్వాత, సీతక్క గారు ప్రసంగం ముగిసిన తర్వాత మన కార్యక్రమం సుమారు 9:30 కల్లా ముగుస్తుంది. దయచేసి నిరుద్యోగులంతా ఈ పక్కన ఉన్న వాళ్ళంతా కుర్చీల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు భీమరావు నాయక్ గారు ఓయూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగుల పక్షాన ఈ సభ నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ మరియు ఈ సభకు నిరుద్యోగులకు సూచనలు చేయడానికి వచ్చినటువంటి మన తీర్మార్ మల్లన్న గారికి మరియు తుంగర్తూరు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, ముందుగా ఈ నిరుద్యోగ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే నోటిఫికేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో, ఆ రోజు కేసీఆర్ చేస్తున్నటువంటి లోపల మోసాన్ని ముందే పసిగట్టి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అన్ని విద్యార్థి సంఘాలు కూర్చొని నిరుద్యోగ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యం నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగుల విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున సభ, ఇది 2వ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా సరే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, కానీ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళకు ప్రశ్నించడం కోసము ఈ నిరుద్యోగ చేసి పని చేస్తూ ఉంటుంది. సో గత ప్రభుత్వంలో మనం ముఖ్యంగా చూసుకుంటే ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా పారదర్శకంగా
పేపర్లు లీకేజ్లతోనో లేకపోతే న్యాయమైన చిక్కులతోనో అనేక కారణాలతోనే అక్కడే అది ఆగిపోయేటువంటి సందర్భాలు మనం చూసాం. ఆ సందర్భాల నుంచి ఇలా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే దాదాపుగా 22 నోటిఫికేషన్ల మీద ఉన్నటువంటి కేసులను కానీ ఇతర కారణాలతో చిక్కులను క్లియర్ చేసి ప్రతి ఎల్హెచ్పిఎస్ బెల్లెనాయక్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఇప్పుడు ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ కి వస్తున్న వాళ్ళకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ అందరూ స్వాగతం సుస్వాగతం ఒకటేసారి చెప్పడంతో స్వాగతించారు సోమన్న గారికి కూడా. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో మనం ఎస్ఎస్సి పేపర్ నుంచి గ్రూప్ 1 జేఈ డిఈ పేపర్ల లీకుల ప్రభుత్వాన్ని చూశాము. ఆ ప్రభుత్వం ఏర్పడ్డ చూసినటువంటి అన్నిటికీ భరించి 10 సంవత్సరాలు ఎలగొట్టిన తర్వాత ఈ రోజు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే, మేమిచ్చిన నోటిఫికేషన్లు మీరేమి ఇచ్చారు అంటే, గత 10 సంవత్సరాలు మీరు చేతగాక దద్దపల్లాగా నిద్రపోయినటువంటి కేటీఆర్ గాని కవిత గాని ఈ రోజు మళ్ళా విద్యార్థులను రెచ్చగొట్టి ఈ రోజు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలలో కొందరు రౌడులను దొంగలను పంపించి అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. ఒకటే తెలియజేస్తా ఉన్నాము, కేసీఆర్ గాని కవిత గాని మీరు చేసేటువంటి కుట్రలను యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి కుట్రలను మానుకొని ప్రజాపాలనలో అభివృద్ధి చేయవైపు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచనలు చేయండి. కానీ కుట్రలు చేసి అడ్డుకుంటామనే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటికి ఏ విధంగా పంపించారో ఇంకా మీకు పేరు లేకుండా చేస్తారని తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇంకా రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం చేయాలి, జాబ్ క్యాలెండర్ ఏ విధంగా చేయాలి, రాబోయే డిఎస్సి అన్ని మీద క్లుప్తంగా మన మానవత్రా గారు వివరిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే సభా ప్రాంగణానికి విచ్చేసిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు సభను ఉద్దేశించి నిరుద్యోగ జేఏసీ అధికార ప్రతినిధి బోనాల నగేష్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చిన్న అనౌన్స్మెంట్, విద్యార్థి సంఘాల నాయకులు దయచేసి వచ్చిన గెస్ట్లకి ముందు ప్రయారిటీ ఇచ్చి మనం ఒక వెనక రోలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. హలో, ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ, ఈ కృతజ్ఞత సభకు వచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం. పెద్దలు ఎంతోమంది ముఖ్య అతిథిగా వచ్చారు. సమయం లేదు కనుక అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ విషయంలోకి వెళ్తాను. ఎన్నో కళలతో ఉన్నత చదువు కోసం ఈ ఉస్మానియా గడ్డ మీదకి మనం వచ్చాం. ఈ గడ్డ మీదకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ జరిగిన సమస్యల పైన మాట్లాడుతూ చదువును ఒక పరంగా చదువును ముందుకు తీసుకెళ్తూ అన్యాయాలను అక్రమాలను భుజాల మీద వేసుకొని వెళ్తున్న ఈ ఉస్మానియా గడ్డకి ఒక బలమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రే తెలంగాణను తీసుకురావడంలో ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఏమాత్రం అశక్తి లేదు. అదేవిధంగా ఈ కృతజ్ఞత సభ ఎందుకంటే చాలా మంది ఇది కాంగ్రెస్ మీటింగ్ అనుకుంటా ఉన్నారు. కానీ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ ఆల్ సంఘాల విద్యార్థి నిరుద్యోగుల సభ ఇది. నిరుద్యోగుల సభ కాబట్టి ఈ సభ ఇంత వైభవంగా నిండిపోయింది. గతంలో ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామని వాళ్ళ కుటుంబాలు రేవంత్ రెడ్డి గారు వెంటనే 55,000 ఉద్యోగాలు ఇచ్చాడు. అదేవిధంగా మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పెడతా అని వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ఇవాళ ఏ అయితే హామీలు ఇచ్చారో అదే 6 గ్యారెంటీలను సూపర్ 6 గా సక్సెస్ చేయడానికి ముందుకేస్తా ఉంటే మధ్యలో కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరు ఎన్ని కుట్రలు పండినా ఎన్ని కుతంత్రాలు చేసినా భవిష్యత్తు ఉంటుందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులు చాలా మంది వచ్చారు. ఇవాళ ఏమిటికి సభ ఎందుకు జరుగుతుందంటే మీకున్న డౌట్ లో మన గుంతుక ఎమ్మెల్సీ గారు మన తీర్మాన్ మల్లన్నకి మీరు ఏదైనా రాసి
వివరించదలుచుకుంటే మీ ఒపీనియన్ రాయాలనే విధంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చాలా మంది పెద్దలు వచ్చారు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సభని విజయవంతం చేయాలని ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నాగరాజ్కి కృతజ్ఞతలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. బోనాల నాగేష్ గారు మంచి ప్రసంగాన్ని మనకు వినిపించారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీని ముదిరాజ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న చలి పెడుతుందా? ఈరోజు అయితే చలి లేదు, నిజంగా సంతోషం. ఈనాటి కార్యక్రమానికి మేము గత 20 రోజులకెళ్ళి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉస్మానియా విద్యార్థులుగా, ఒక ఉస్మానియా విద్యార్థి నాయకులుగా 10 ఏళ్లకెళ్ళి మనం పోరాటం చేస్తే కనీసం పట్టుమని ఒక 50,000 ఇట్ల ఉద్యోగాలు ఫిలప్ చేయలేని ఈ ప్రభుత్వాన్ని దించి రెడ్డి కావచ్చు, సుదర్శన కావచ్చు, ఇంకా మహిళల సంఘాలు చాలా మంది నాయకులు ఉన్నారు. మా హర్షన్న ఉన్నాడు, పాలమూరు మిద్దుబిడ్డ. మన హర్షన్న చెప్పంగానే 20 సంవత్సరాలు ఉద్యమం పేరుతో మిత్రులు. ప్రజల తిరుగుబాటు అట్లా ఉంటది కనుక 2014 తెలంగాణ వచ్చినాడు ఇదే గడ్డ మీద తెలంగాణ ఉద్యమాలు ఎన్నో జరిగిన ఇక్కడ మహాసభలు. ఆ సభల సందర్భంగా అందరం అనుకున్నాం తెలంగాణ వస్తే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు, ముందుగా నియామకాలు జరుగుతాయి, ఆ తర్వాత నీళ్లు జరుగుతాయి, ఆ తర్వాత జరిగే కార్యక్రమంతో జరుగుతుంది అనుకున్నాం. కానీ ఎక్కడ జరిగింది? మొత్తం నీ బిడ్డ ఒక్కసారి ఓడిపోతే తీసుకుపోయి ఎమ్మెల్సీని చేసినావు, నీ అల్లుని మంత్రివర్గంలో పెట్టావు, నీ కొడుకును ఇంకోడు వాడు చెట్లో పెట్టాడు, వాడు గుడ్డులో పెట్టాడు, ఈ అందరి కూడగొట్టి మంచిగా జమ చేసుకున్నావు, నీ కుటుంబం బాగైంది. కానీ నిరుద్యోగులేరు. యాదే ఉరి పెట్టుకొని వచ్చిండు, శ్రీకాంతాచారి ఉరి పెట్టుకొని వచ్చిండు, వేలాది మంది ఎవరులేరు. వాళ్ళ ఫలితమే ఇయ్యాల మీరందరూ కూడా శవాల మీద పేరాలు ఏర్కొని ఇయ్యాల మీరు రాజ్యాన్ని తీయలేరు తప్ప, లేకపోతే మీరు ఉత్త దీపోలే. అందుకోసమనే 2018లో చూసిర్రు, 2018 అయ్యే ముందు ఒళ్ళు అనేది ఇది ఏంద్ర, కొరువు లేవు, ఏమి లేవు, ఎక్కలేదు, ఇది ఏం చేస్తుంది మీరు రాజ్యం ఏంద్ర అనుకున్నారు. కనుక 2023 దాకా అనుకున్నారు. ఈయన పని పెట్టాలంటే ఇట్లా కాదని అనుకున్నారు. సప్పుడు చేయలే. నవంబర్ 30 తారీఖు నాడు ఒత్తులు వచ్చితే డిసెంబర్ 3 తారీఖు నాడు కథ అయిపోయింది. కథ గోయిదమ్మ పీడపోయింది రైతులు రాష్ట్రానికి అనుకున్నారు. నిజంగా నేను మళ్ళీ అదే ప్రభుత్వం ఉంటే నయా నైజాములు చూసేవాళ్ళం, మనం రజాకారులను చూసేవాళ్ళం. ఊరికొక్క రజాకారు బయలుదేరుతుండే. అప్పటికే వాళ్ళు ఊరికి 4 తయారు చేసుకున్నారు. ఒకడు ఉసుక దోయాలి, ఒకడు పిల్లమోడ మధ్యలో పంచాయలు పెట్టాలి, ఒకడు భూములు గుంజాలి. ఈ విధంగా గ్యాంగులు తయారు చేసుకొని ఈ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి, అందుకోసం ఇవాళ మేము వస్తే ఇది ప్రాజెక్టులు కడతామని చెప్పారు. ఇక్కడ ప్రాజెక్టు కట్టింది మీరు. నాగార్జున సాగర్ 1956లో జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేసిండు. జూరాల ప్రాజెక్టు 1982లో ఇందిరాగాంధీ ఫౌండేషన్ వేసింది. పివి నరసింహారావు మన శ్రీశైలం ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టు, వీళ్ళంతా ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత 2వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రాజెక్టులు నిర్మాణం చేసిండ్రు. ప్రాజెక్టులు నిర్మాణం చేసిన తర్వాత
పండించిన పంట ఎక్కడ పోవాలంటే ఆనాడు గోడాములకు 1958లో గోడాములో నిర్మాణం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. కానీ మీరు ప్రాజెక్టులు ఎడగట్టి చెప్పు, మేడిగడ కాడ కడితే తొర్రబడదు, బొర్రెపడది. ఆ బొర్రెలు కేటీఆర్ అంటూ నాకు ఏమి అంటే అలా పోయి తలకా పెట్టి చూసిపోయి ఆ బొర్రెల కేటీఆర్, కేసీఆర్, మీ పిల్లలు అందరు పోయి మా తాతగడ్డ బొర్రె ఇట్లా ఉందా చూసిపోయి. ఈయన ఎవడన్నా బురా చేసుకుంటే ఇల్లు కట్టుకుంటే బురా చేసుకుంటే గట్టుకుంటే దా దవుతాం. వరి ఏమో ఉంటే నీళ్ళమే ప్రాజెక్టు ఉంటుందా ఉండరా? కనుక కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు, కనుక మిమ్మల్ని జనం తొక్కించి పెట్టారు. కనుక అందుకనే ఇలా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సంతోషపడతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 1974లో ఇందిరాగాంధీ రాజ్యం ఉన్నాడు. హరిజన గిరిజన మహాసభలు పెట్టి, బీసీల సభలు పెట్టి భూములు వచ్చింది. 71లో భూ సంస్కరణ తీసుకొచ్చి 73లో అమలు చేసింది. ఇక్కడ పేదలందరూ కూడా భూములు లేని వాళ్ళ వెళ్తారనుకుంది. దొరల భూములు గుంజేసుకుంది, దాతల భూములు గుంజేసుకుంది, జాగీర్దారుల భూములు జబర్గా గుంజేసుకొని ఇవాళ ఏమన్నా ఎకరమో 2 ఎకరాలు అద్దెకరమో ఏమన్నా ఎస్సీ ఎస్టీలకు ఉందంటే అది ఇందిరాగాంధీ మంచిన భూమి తప్ప ఎవరిచ్చిన భూమి కాదు. వీళ్ళేం చేసిరు? మొన్నటిదాకా సిద్దిపేటలో తోళ్ల పరిశ్రమ కానీ దాదాపు 25 ఎకరాలు ఉండే సిద్దిపేటలో ఒక ఈ హరీష్ రావు ఏం చేసిన కలెక్టర్ ఆఫీసర్, ఎస్పీ ఆఫీసర్ కట్టిరు కథ. దాదాపు కోట్ల రూపాయల విలువ చేసే భూములు మొత్తం కథం చేసిన వీళ్ళు. ఈనాం భూములు, మాదిగల భూములు, మాలోల భూములు సబ్బడ జాతి ఎవరికి వచ్చినామా అని. తర్వాత ఇంకో మనం కూడా ఏమనుకుంటాం, కొత్త రాజ్యం వస్తే అరే మాకు ఇండ్లు వస్తాయి, ఇంత భూములు వస్తాయి అనుకుంటాం. కానీ ఈవిడే చేంజ్ చేసాడు. ఏం కట్టించారు? ఇల్లు కాదు, బొందలగడ్డలు, శ్మశాన వాటికలు, వైకుంఠధామాలు. ఇగో వీళ్ళ ప్రభుత్వం ఇది. అందుకోసమనే ఆ సర్పంచులు కూడా బిల్లు రాక వాళ్ళు కూడా తెచ్చిపోయారు. ఇవాళ మొత్తం అసెంబ్లీలో ఏమో మేమే మొత్తం దీన్ని వ్యవస్థనంతా నిర్మాణం చేసినామని వాళ్ళు పెద్ద పోజు కొడతా ఉన్నారు. అందుకోసమని ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023లో ప్రారంభమైన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఈ కుటుంబం కూడా ఏమని జరిగిన దేవుడా కాంగ్రెస్ వస్తే వచ్చా కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయినా ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కావద్దు అనుకున్నారు. ఇంకా ఎవరైనా ఏమీ లేదు, కానీ రేవంత్ రెడ్డి కావద్దు అనుకున్నారు. తను పుడుకుని రేవంత్ రెడ్డి ఇక వాళ్ళ గోత కాదు, ఒకటి మీద పడి ఒకటి ఓడ్చుడు. ఏమరా మనం అనుకున్నది ఏంటిది, చేసింది ఏంటిది? ఈ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ సలకుండా ఇంకా ఎవరైనా చేస్తే మంచిగుండు. ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టి మన పరిస్థితి అయితే అటుందిరా, ఏమరా ఏం కథ అవుతురా ఇది అని వాళ్ళ గోసాలకే ఉంది. ఇప్పుడు చూడు, ఇంకొక మాట చెప్తా నేను. ఎవడ భార్య భర్తలు మాట్లాడుకుంటే ఫోన్ ఇట్టు ఆడవా ఇంటరా? భార్య భర్తలు మాట్లాడుకుంటే ఫోన్ ఇట్టరా ఎవడన్నా? ఒరి ఫోన్ టాపిక్ తెల్లదాకా భార్య భర్తలు మాట్లాడుకుంటే వాళ్ళ ఫోన్ చెవులో పెట్టి ఈనుడు, అన్నదమ్ములు మాట్లాడుకుని ఈనుడు, సాడు మూడు మాట్లాడుకుని ఈనుడు. ఇదానవా ఇలా రాజ్యం? ఒక్కడి కాదు, ఒక కథ కాదు. వాడు కూడా పోయి అమెరికాలో ఉన్నాడు. ఇక మొత్తం నాయకుడు వాడినాడు ప్రభాకర్ రావు. మొత్తం ఇట్లా అని చెప్పేది. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఆ రింగు తిరుగుతా ఉంది. ఏంటిది? ఆ సెల్ ఫోన్ తిరుగుతా ఉంది. వరకు నన్ను కూడా ఫోన్ టాప్ చేసినట్టు నేను భువనగిరి కలెక్టర్ ఫోన్ చేసిన, జేసీ ఫోన్ చేసిన. సార్ గీడ ఒక పని చేయాలి సార్ అంటే, సార్ నీ ఫోన్ టాపిక్ గజేంద్రండి నేనన్నా. వాడు ఇద్దరు టాపిక్ ఏంద్రండి నేనన్నా. ఇద్దరికి వచ్చిన టాప్ తెలిసింది, అసెంబ్లీకి వచ్చినాక టాప్ తెలిసింది. కనుక ఎవరు తోడుకున్న బొందవాడు పడతాడు. మిమ్మల్ని రాజ్యం వెళ్ళి డెమోక్రసీని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, పరిపాలన చేయమని చెప్తే మీరు ఆలుమొగల ఫోన్లు వింటారు, ఆనందముల ఫోన్లు వింటారు. ఎవడెవడు పార్టీ నాయకులు, అవతల పార్టీ నాయకులు ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అంటే అందరు మాట్లాడుకుంటూ తొక్కుడు వస్తే కథ వెళ్ళిపోయింది. ఇంకేడదా? అందుకోసం మిత్రులారా, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అదొక నిప్పు కనుక. రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి అది ఒక్క నిప్పు కనుక ముట్టుకుందామని ఉపాయం చేశారు. వద్దనుకోరు, దండ పెట్టుకోరు. కానీ వాళ్ళు కన్న దేవుళ్ళు కూడా మొక్కిరాలు. ఆ దేవునికి ఈ దేవునికి నాకు తెలిసింది కూడా అది. ఎందుకంటే అలా కూడా వచ్చినా నేను ఆ కథ అంతా అలా ఉండే సంసారం, ఎరికాయల సంసారం అంతా ఒక కోస కాదు. ఎవరు గలవరు, ఎవరు మందలేయరు. ఇక వాళ్ళు ఎంపీలు ఉంటారు,
ఎమ్మెల్యేలను ఒక్కొక్క ఎమ్మెల్యేను 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని కనుక మొత్తం ఈడీ కేసు ఈడీ కనుక ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క దగ్గర 1000 కోట్ల తక్కువది మొత్తం సర్వనాశనం దోచుకున్నాం. అందుకోసం మిత్రులారా, ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి మంత్రివర్గం అందరి కూర్చొని కూడా మనం నిరుద్యోగులకు మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం కూడా మనం ఇది చేయాలని చెప్పి ఇవాళ దాదాపు 56,000 కొనులు పూర్తి చేయడం జరిగింది, భర్తీ చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా అవకాశం దొరికింది, ఇంట్లో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక మాట, 2008 నుండి హాస్టల్లో రిచెస్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు ఎవరు కూడా అటంకల పోయి చూడే వాడు రిచెస్ స్కూల్కు మంచోడు వచ్చాడు, పోలీసుడు అనుకుంటే చిన్నగా వారిని ఇన్ఫార్మేషన్ చేసిర్రు ప్రవీణ్ కుమార్ను. ఏముంటో చూసిరాపో అని. పోలీసుడు కదా, పోలీసుడే కదా ఈ కథ చేసేది. నువ్వు మంచిగా పిల్లలకు ఏమో సాయం చేస్తావు, అందరం మురిసిపోయినా మేము కూడా. అరే నువ్వు వాళ్ళ కూడా ఆయన బీఎస్పీ పెట్టి బీఎస్ఎం బలం అయితేట్టుంది, నువ్వు బయటకు వెళ్ళమని చెప్పిన కేసీఆర్ చిన్న బయటకు వెళ్ళగానే ఆయన బీఎస్పీ అనగానే మేము కూడా ఎగిరెగిరి పడ్డాం. ఇదేమన్నా డెమోక్రసీలా ఒక బహుజన రాజ్యం వచ్చే అవకాశం ఉంది కదా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా అరే నమ్మకం అని విద్యార్థులు, నిరుద్యోగులు అందరు కూడా అటు మాలోళ్ళు, మాదిగోళ్ళు, బీసీలు, బోసీలు అందరూ అరే ప్రవీణ్ చుట్టూ తిరగడం మొదలుపెట్టి ఓర్ని ఏమో అటు తిరిగి అలా చేరాడు. అమ్మ ఈ దొంగలకు కూడా చేరను ఆయన, ఇది కథ పెట్టిరు కదరా అనుకున్నా నేను. కనుక ఇన్ఫార్మర్ పెట్టి మొత్తం హాస్టల్ సొమ్ము మొత్తం కథ పెట్టారు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నడు లేనిది ఎవడు చూడండి 40% కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచి ఇవాళ మొన్న ఈ నెల 14 తారీఖు నాడు అందరు కూడా పోయి హాస్టల్లో తినాలి, హాస్టల్లో ఉండాలి. ఆ పిల్లలతోని వాళ్ళది కష్ట నష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళ విద్యా వ్యవస్థను కూడా ఏ విధంగా ప్రోగ్రెస్ చూడాలని కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. మేమందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్స్ అందరూ కూడా పోయి హాస్టల్ చేసినాం. ఎందుకంటే నేను కూడా హాస్టల్ బతికినాను కాబట్టి ఆ వేదన ఏంది, ఆ బతికేంది అనేది నాకు తెలుస్తుంది. అందుకోసమనే ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఆదుకునే దమ్ము, ఒక ఆలోచన, ఒక సామాజిక న్యాయం. ఇంకొక మాట చెప్తాను నేను, తెలంగాణ సాయుధ పోరాటంలో ఇసునూరి దొరతోని ఈ రంగం ఆడిన సాకలైలమ్మ పేరును ఉస్మానియా కోటి సెంటర్ లో ఉండబడిన మహిళా యూనివర్సిటీకి సాకలైలమ్మ నామకరణం చేసిండు. అది సామాజిక న్యాయం. ఇలా ఎవరు చేస్తారా? అసలు సాకలైన పేరెత్తినరా, దొడికోర పేరెత్తినరా? వీళ్ళు వీరుడు, ఒక్కొక్క వీరుడు వాళ్ళు. ఇలా జానమ్మ, ఎవరా జానమ్మ? ఇసురు రామచంద్రారెడ్డి గారి అత్త. ఆ జానమ్మ తూటాలకు దొడ్డి కొమరాయి నేల కొరిగిండు. అలాంటి మహనీయులను ఇలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జ్ఞాపకార్థం ఇలా వరంగల్లో నిర్మాణం కాబోతున్న విమానాశ్రయానికి ఆ పేరు పెట్టాలని కూడా ఒక పరిశీలన ఉంది. అందుకోసమనే ఒక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ వ్యవస్థను బాగు చేసిన నాడే ఈ సమాజం అనే ఒక నిర్మాణం అయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నా, మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళందరూ కలలు కన్నా సమాజ నిర్మాణం జరుగుద్ది అనేది ఇంకొక మాట కూడా చెప్తాను నేను. 1941లో ఆనాడు నైజాం సర్కార్లో ఉన్న కొత్వాల్ రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారు, ఆ రెడ్డి హాస్టల్ ఫౌండర్ అయిన ఆనాడే హరిజనులు తీసుకుపోయి సూరవరం ప్రతాప్ రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి హరిజన మహాసభలు పెట్టి హరిజనులకు న్యాయం జరగాలని చెప్పిన మహనీయులు కూడా ఆనాడు ఉన్నారు. అందుకోసమనే ఈ వ్యవస్థ ఇప్పటికీ మారదారుతుందంటే అలాంటి అభ్యుదయవాదులు కాబట్టి ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. అందుకోసమనే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు వారు బహుజన విధానంతో, బడుగు వర్గాల విధానంతో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు. అందుకోసం మనం వారికి పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేపు కూడా ఇంకోటి ఇక ఏం చేసిరు వెళ్ళి కాదు వాళ్ళది బొబ్బ పెడతావు అసెంబ్లీలో. ఈ బొబ్బ మారిపోయా, నువ్వు ఈ 10 ఏళ్ళ నుంచి ఏం చేసినావు అంటే చెప్పండి. మీరు ఏడాది ఏం చేయాలంటే గాడ తుంగతుర్తిలా 300 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చి నువ్వు ఇచ్చినావు. నువ్వు తీసుకుపోయి చెప్పేది నువ్వు. వాళ్ళకేమపడది, వాళ్ళకి ఇసుక పడది, నాకేమపడది, ఇసుక కింద నీళ్ళ పడ్డది. వాళ్ళకి ఇసుక పడితే నాకు ఇసుక కింద నీళ్ళ పడ్డది. అందుకనే నాకు భూమి లేకున్నా కూడా 30 ఎకరాల భూమి కౌరు తీసుకొని దాదాపు 150 ఫుట్ల ఒడ్డు పట్టిస్తాను ఇప్పటికి నేను. విన్నావా? అందుకోసమైనా ఆ నీళ్ళ సంగతి తెలుసు నాకు, వ్యవసాయదారుడి సంగతి తెలుసు నాకు. కనుక
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా ఎప్పుడైనా ఆ పేదల పక్షాన ఉంటది, రైతుల పక్షాన ఉంటది. కార్మికుల ఇవాళ బిహెచ్ఎల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఐడిపిఎల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆర్మీని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఈసీఎల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరేం పెట్టినా? ఇవాళ మోడీ వచ్చిండు, మోడీ కూడా బాగానే వచ్చిండు, బాగా నుండగా అవుతాడు మంచిగా. మోడీ గారికి నేను ఒక మాట చెప్తున్నా, మంచిగా మన ఆవుదూడ ముద్దాడుతావుడు ఆవుదూడ. నేను మోడీ గారికి కూడా చెప్తున్నా, బీజేపీలో చెప్తున్నా, బరిద్రుడు కూడా ముద్దాడు, ఆవుదూడ ముద్దాడు, బరిద్రుడు కూడా ముద్దాడు. అప్పుడు ఒక సామాజిక కార్యం మా బైర్యం కూడా ముద్దాడు, మేము కూడా మురుస్తాం. నీకెక్కడ ఇవన్నీ వేసాలేసి గా పని చేస్తున్నారు. ఇలా 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ దేశంలో ఉన్న కోట్లాది మందికి ఆహార భద్రత కల్పించాలి, పరిభద్రత కల్పించాలని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని ఆలూరు చేవెళ్ల నియోజకవర్గం ఆలూరులో ప్రారంభించడం జరిగింది. ఇవాళ కోట్లాది మంది ప్రజలు తెల్లారగా లేస్తే ఇంత తట్టబార పట్టుకొని పోయి ఇంత పని చేసుకొని వాళ్ళు బతా ఉన్నారు. కానీ ఇలా మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఏం చేసిందో చెప్పడానికి కూడా ఏం లేదు. ఇలా కేసీఆర్ అని ఇంత అటో ఇటో ఇంత బుక్కిండు దిక్కిండు అని చెప్పొచ్చు, కానీ బొక్కే తెలియదా మనకేమక్కనే. అందుకోసమే బీజేపీలు కూడా ఒక్కసారి మోడీ నుంచి ఏం చేస్తారో సూర్రి. కనుక కేసీఆర్ రాజ్యం, కేసీఆర్ ఫాసిస్ట్ పాలన పోయింది, ప్రజారాజ్యం వచ్చింది. ఈ ప్రజారాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలని, అరాచకం లేని ఆంబా లేని ప్రజాస్వామ్య వ్యవస్థను నడపాలని ఈయన మన రేవంత్ రెడ్డి గారు ఆలోచనలో ఉండు. కాబట్టి విద్యార్థి లోకం మళ్ళా ఇసినగా ఉన్నదాకా టీఆర్ జైల్లో ఉండొచ్చింది. ఎవరా కవిత టీఆర్ జైల్లో ఉండొచ్చింది. వస్తే వచ్చే ఇక ఆమె ఇష్టం ఉందో పోయిందో ఏందో ఎట్లో చేసింది. అలా ఏ పంపించడం అలా బాగా చెప్పేది. ఆమె పోయి జైల్లో ఉంటే బాబా మరి తీడగొట్టుకుంటాం. అరే నాయన పోరాడి మా పిల్లల్ని తీసుకుపోయి జైలు ఎత్తిరి అటకల పోకపోతే మీరు అసెంబ్లీ ఎందుకు కొట్లాడుతున్నారంటే దానికి సమాధానం లేదు. చెప్పి ఇంకొక మాట చెప్తా, నేను ఎవడైనా చీప్ లిక్కర్ దందా చేసి ఒక ఆడపిల్ల పోతా అది ఆడపిల్ల ఎవడు తాగుతున్నా ఇంట్లో మన ఇప్పుడు తాగుతున్నా అంటారు. పూర దందనే మొదలు పెట్టి మొదలు ఎవరు దొరికించుకున్నాడో పోయానో సక్క ఇసుక వాళ్ళ కుదరు పెడితే మళ్ళీ ఇప్పుడు జై తెలంగాణ తల్లి అంటుంది. జై తెలంగాణ నువ్వు లేనప్పుడు ఉన్నది, నువ్వంటే తెలంగాణ లేదు, నీ తాత ముత్తాలు ఆడినది లేదు. ఇంకోటి బతుకమ్మ నీ చేతిలో పెట్టలేదంటే దానికి ఒక సిస్టమ్ ఉండదా? బతుకమ్మ సీర ఇవన్నీ ఎగబోసుకొని ఇట్లా నా వాళ్ళనే ఉండాలి ఉంటుంది. నువ్వు ఉన్నప్పుడు ఉన్నది కానీ అయిపోయా గోవింద మంగళం అయిపోయింది, ఇంకా ఉందా? అందుకోసం మిత్రులారా, ఈ రాజ్యం ఫాసిస్ట్ పాలన పోయింది, ఈ ప్రజారాజ్యం వచ్చింది. ఈ ప్రజారాజ్యంలో విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం, ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా సుఖశాంతులతోని ఇక్కడ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రసీ ఈ రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మంచి అడ్మినిస్ట్రేటర్ అయిన బాబు జగజీవన్ రామ్, మహాత్మా పూలే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనతో ఈ రాజ్యం నడుస్తుందని కూడా మనం చేస్తూ ఈ నిజంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి నా బిత్తరం కూడా నేను అనుకోలేదు, బాగా నగేసి పిలిచాను. సరే, అందుకే అందరికీ నిజంగా నేను నిండుగా శుభాకాంక్ష తెలియజేస్తూ మళ్ళా వచ్చే సంవత్సరం కూడా కొనులు వస్తాయి. మీరందరూ కూడా భద్రత చదువుకొని నరా. ఇంకొక మాట, ఇంతకుముందు ఇక్కడ చదువుకున్న ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్ వచ్చేది, ఇప్పుడు వస్తుందా? ఫెలోషిప్ వస్తుందా? బీజేపీ ఇస్తానరా? ఓకే. నేను అందులో కూడా ఏది అసెంబ్లీలో కూడా మాట్లాడినా, అయ్యా మీరు 1500 ఇస్తారు ఇప్పుడు, అట్లాగా జర ఎక్కువ ఇవ్వాలని కూడా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పినా, అది కూడా కొద్దిగా ఎక్కువ చేసినట్టు మొన్న. కనుక అన్ని విధాల ఈ ప్రభుత్వం ఆదుకుంటానికి సిద్ధంగా ఉందని చెప్పి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మానవతరాయ్ తమ్మునికి, తర్వాత నగేష్, తర్వాత కొడంగల్ సీనేనా ఓకే, ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న అన్నదమ్ములకు అందరికి కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు సెలవు. థ్యాంక్ యూ. అన్న అన్నకు సన్మానం. తుంగతుర్తి శాసనసభ్యులు అన్న ఎక్కడుంటే యథార్థంగా మాట్లాడతాడు. రాజకీయాలు మాట్లాడిన ఇట్లా అవి మనమందరం కూర్చొని ముచ్చట చెప్పినట్లు ఉంటది.
అన్న శ్యామలన్నకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నయ్య. మేము పిలవంగానే మా కోరిక మేరకు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు గుండెటి సుమాన్ గారు, అభిరామ్, మరి అదేవిధంగా విజయ్ గారు వేదిక మీకు రావాల్సిన విజ్ఞప్తి. ఇప్పుడు ఎందుకంటే మన పల్లె నర్సన్న మనం అందరం చూసిన యూట్యూబ్ లో కొట్టంగానే రైతులకు సంబంధించిన పాట అద్భుతంగా దాదాపు 1 మిలియన్ వరకు వ్యూస్ ఉన్నాయి. అన్న ఒక పాట వాల్సిన విజ్ఞప్తి. అన్న ఒకసారి మీరు అందరు సహకరిస్తే ఒక్కసారి అభివాదం చేద్దాం అన్న ప్లీజ్. మళ్ళా వచ్చిన అన్న అభివాదం అన్న అందరం ఒక్కసారి అభివాదం తర్వాత పల్లెన జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలకు, మా అన్న తీన్మార్ మల్లన్న గారికి, అందరినీ ఉత్తేజపరిచిన మా ఎమ్మెల్యే గారు సామేలన్న గారికి, అందరికీ పేరు పేరున మా కళాకారులు మన రగన్న గారికి, ప్రజానాట్య మండలి గణేష్, నా మిత్రులందరికీ నేను ఒక 2 నిమిషాలు రగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాకి వస్తుంటేనే సభకాడికి వస్తుంటే మా ఎస్ఐ గారు ఆపినారు. ఏం తమ్మి మరి ఈడ పరిస్థితి బాగాలేదని చెప్పినాడు. ఏలే అన్న, సిపిఐగా మేము కాంగ్రెస్ తోటి అలవెన్స్ ఉన్నాం.